మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఉన్నారు. అలా చెప్పండి, గతంలో కూడా ఇప్పుడు కాళేశ్వరం పేరు మీద కూడా కొన్ని రోజులు ఇట్లే కాలయాపన చేసి అందరికీ విచారణ పిలిచారు. ఇప్పుడు కూడా సిట్ విచారణని హరీష్ రావుకు ఇచ్చారు. మళ్ళీ 2 రోజుల్లోనే కేటీఆర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మేతకు మరిగిన దున్నపోతు ఎట్లయితే దున్నుడు మర్చిపోతుందో, స్కాములకు మరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపం పరిపాలన మర్చిపోయారు. దాని నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ డైవర్షన్ గేమ్స్ ఆడుతున్నారు. 2 ఏళ్ళు అయింది. ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వడం మాత్రం చేత కాదు, కానీ డైవర్షన్ టాక్టిక్స్ మాత్రం బాగా ప్లే చేస్తారు. పరిపాలన ఉన్నదా అండి ఈ రాష్ట్రంలో? అసలు యాసింగ్ వచ్చింది, రైతు బంధు లేదు, యూరియా లేదు, నాణ్యమైనటువంటి కరెంటు లేదు, విద్యార్థుల అకాడమిక్ ఇయర్ ఎండ్గా వస్తున్నది, ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలంటే 2 ఏళ్ళు గడిచినా కూడా ఇప్పటివరకు కనీసం 10,000 ఉద్యోగాలు ఇవ్వలే. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం చేత కాదు కావని తెలంగాణ భవన్ మీద దృష్టి పెట్టడము, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంబడడం మాత్రం వాళ్ళకి బాగా తెలుసు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి కాదు, మంచి పరిపాలన చేయడానికి, 6 గ్యారెంటీలను ఫుల్ఫిల్ చేయడానికి, 420 హామీలను అమలుపరచడానికి. ఇది మర్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఈరోజు హరాస్ చేయడము, మన నాయకుల మీద హరాస్ చేయడం ఏదైతుందో చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. కాళేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వేల కోట్ల కుంభకోణాన్ని బట్టబయలు చేయడంతో, మరి వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాన్ని అడుగడుగునా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రశ్నించడంతో, వీళ్ళ 1,00,000 కోట్ల దోపిడీకి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడ్డం పడడంతో, ఎట్లైనా చేసి వీళ్ళ అడ్డం తొలగించుకోవాలనేటువంటి ఆలోచనతో వీళ్ళ గొంతు బిస్కుతే అయిపోతుంది, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బొండిగా బిస్కుతే అసలు తెలంగాణ గొంతు లేకుండా పోతుంది అనేటువంటి ఒక దురాలోచనతో ఈ సిట్టు పేరు మీద ఈ కేసుల తతంగం నడుపుతూ ఉన్నారు. దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు. మీ ఈ తాటాకు సప్పులకు, ఈ ఉడత ఊపులకు, పిట్ట బెదిరింపులకు, లాఠీలకు, తూటాలకు, కేసులకు, విచారణ సంస్థలకు భయపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమకారులతో నిండినటువంటి పార్టీ, ఉద్యమించినటువంటి పార్టీ. వీటిని ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. తప్పకుండా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము, న్యాయ కోర్టులో ఎదుర్కొంటాము, అవసరమైన సందర్భంలో ప్రజా కోర్టులో కూడా దీన్ని ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, వాళ్ళే నిర్ణయం చేస్తారు. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా, ఏంటంటే ఈరోజు విచారణల పేరు మీద వీరు చేస్తున్నటువంటి విచారణ ఒక నెట్ ప్రాక్టీస్ లాగా అయిపోయింది మాకు. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో వీళ్ళే నేర్పిస్తున్నారు. కాబట్టి మేము ప్రాక్టీస్ చేసినటువంటి అంశాన్ని మేము అమలు పరుస్తాం. 100% కాంగ్రెస్ పార్టీ నాయకుల బండారాలను బయటపెడతాం. వాళ్ళకు వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అంటే మీరు బీఆర్ఎస్ నాయకులు ఎందుకంత ధీమాగా ఉంది? అంత ఒక లొట్టో పీస్ కేసు, దీంట్లో ఏం లేదని ధీమాని ఎందుకు? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు హైకోర్టు కంటే సిట్ ఏం పెద్దది కాదు కదా, సుప్రీంకోర్టు కంటే పెద్దది కాదు కదా, మరి దేనికోసం మీరు సిట్టు పెడుతున్నారు? నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను డిమాండ్ చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మొగోడైతే సింగరేణి కుంభకోణం మీద సిట్టు వేయాలా? రేవంత్ రెడ్డి మొగోడైతే ఈ సిట్టు పోయి మంత్రులను ఎంక్వైరీ చేయాలా? ఈ సిట్టు పోయి ముఖ్యమంత్రిని ఎంక్వైరీ చేయాలా? ఎందుకు చేస్తలేదు? ఎందుకంటే ఈ సిట్లు రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. కాబట్టి అందరూ కూడా గమనిస్తున్నారండి. వీళ్ళు దోచుకున్నది దాచుకోవడం దాని మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప నిజంగా ప్రజలకు దాసోహం అన్న చందంగా మాత్రం ఎక్కడ పరిపాలన చేయడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలే సరైనటువంటి రీతిలో సరైనటువంటి సమయంలో బుద్ధి చెప్తారు. అంటే బీఆర్ఎస్ నాయకులు ఆ మాత్రం చాలా ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇది ఒక కేసు టైంపాస్ కోసం మాత్రమే చేస్తున్నారు తప్పించే దీంట్లో కేసులు ఎట్లాంటి బలం లేదని కూడా చెప్తున్నారు. దీంట్లో మేము ఎప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది మేము చేయలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పోలీస్ అధికారులు మాత్రం చేస్తున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్లో కూడా పోలీస్ అధికారులు కూడా ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏ అధికారి కూడా, ఏ మంత్రి కానీ బయటకు వచ్చి ఇప్పుడు మేము ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పేసి బహిరంగంగా చెప్పే దమ్ముందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీఆర్ఎస్ ఆఫీస్, హైదరాబాద్.